ఒకప్పుడు సీమలో మీసం మేలేసింది వైసీపీ. కొండారెడ్డి బురుజు సాక్షిగా తొడగొట్టింది. ఒకప్పుడు ఫ్యాన్ స్పీడ్ గా తిరిగిన కర్నూలు జిల్లాలో ఇప్పుడు స్విచ్ చేసినా గాలి రావడం లేదా? అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. కనీసం చేతిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లైనా కాపాడుకోవాలనుకుంటోంది. కర్నూలు మేయర్ పై అవిశ్వాసానికి పావులు కదుపుతోంది టీడీపీ. 4 ఏళ్ల పదవీకాలం పూర్తి కావడంతో రామయ్యని కుర్చీ నుంచి దించేస్తారా? పరిస్థితులు అనుకూలంగా లేవని స్వచ్ఛందంగా తప్పుకుంటారా? కీలకమైన కర్నూలులో మేయర్ పీఠం చేజారకుండా వైసీపీ నేతలు పన్నుతున్న వ్యూహం ఏంటి? సాంకేతికంగా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. కానీ రాజకీయం అంటేనే బెల్లం చుట్టూ ఈగల వ్యవహారం. అధికారం ఎటుంటే మొగ్గు అటువైపే. కర్నూలు కార్పొరేషన్లో కూడా తెర వెనుక అదే జరుగుతోంది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 52 డివిజన్లలో కర్నూలు నియోజకవర్గంలో 33, పాణ్యం పరిధిలో 16, కోడుమూరు నియోజకవర్గ పరిధిలో 3 డివిజన్లు ఉన్నాయి. 2021 మార్చిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కర్నూలు కార్పొరేషన్లో తిరుగులేని మెజారిటీతో వైసీపీ విజయం సాధించింది. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ 43 వార్డుల్లో విజయం సాధిస్తే టీడీపీ నుంచి 6 గెలిచారు. ఆ పార్టీ మద్దతుతో విజయం సాధించిన 3 స్వతంత్రులతో కలిపి కర్నూలు కార్పొరేషన్లో టీడీపీ బలం 9 మంది కార్పొరేటర్లే. బివై రామయ్య మేయర్గా, ఎస్ రేణుక, ఎన్ అరుణ డిప్యూటీ మేయర్లుగా వైసీపీ హయాంలో బాధ్యతలు స్వీకరించారు. మేయర్ రామయ్య తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలువురు వైసీపీ కార్పొరేటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నా వైసీపీ అధికారంలో ఉన్న నాళ్లు బయటపడలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా వీడి టీడీపీ గూటికి చేరుతూ వచ్చారు. కర్నూలు కార్పొరేషన్లో సంఖ్యాబలాన్ని పెంచుకున్న టీడీపీ మేయర్ పీఠంపై కన్నేసింది. కార్పొరేటర్లతో పాటు కర్నూలు ఎంపీ నాగరాజు, కర్నూలు ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. వీరితో కలిపితే కార్పొరేషన్లో ఓటు హక్కు కలిగిన సభ్యుల సంఖ్య 56కు చేరింది. అవిశ్వాస తీర్మానంతో మేయర్ను పదవి నుంచి దింపాలంటే 28 మంది సభ్యుల బలం ఉండాలి. టీడీపీ 9 మంది కార్పొరేటర్లుంటే మరో 11 మంది వైసీపీ కార్పొరేటర్లు ఇప్పటికే అధికార పార్టీలో చేరారు. 4 ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే టీడీపీ సభ్యుల సంఖ్యాబలం 24కు చేరుతుంది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 4 సభ్యుల మద్దతు అవసరమవుతుంది. అయితే ఇప్పటికే 6 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ నాయకులకు టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్లు టీడీపీలో చేరినా, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినా మేయర్ రామయ్యకు పదవీ గండం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మేయర్ పీఠం కోసం కూటమి నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంటే సీటు చేజారకుండా వైసీపీ ముఖ్య నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. టీడీపీతో టచ్లో ఉన్నారనుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని టీడీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వైసీపీ అంతర్గత విభేదాలు కూడా మేయర్ అవిశ్వాస తీర్మానంలో టీడీపీకి కలిసి వచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనాలున్నాయి. మేయర్గా రామయ్య పదవికి 4 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో అవిశ్వాసానికి అడ్డంకులు తొలగిపోయాయి. 1 ఏడాదైనా కార్పొరేషన్పై జెండా ఎగరేయాలన్న ఆలోచనతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ నేతలు. కలిసొచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అధికార పార్టీ ముందుకు సాగుతోంది. మరి టీడీపీ కల నెరవేరుతుందా? ఏడాది కాలానికి ఎందుకని వదిలేస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.